పల్నాడు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్ లో సీఐ చిన్నమల్లయ్య లొంగిపోయారు. ఏప్రిల్ 29న బ్రాహ్మణపల్లిలో సీఐ చిన్నమల్లయ్యపై కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు వినుకొండ పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నరసింహారావు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. నరసింహ, సీఐ చిన్నమల్లయ్య ఇప్పుడు పల్నాడు పోలీస్ విభాగంలో హాట్ టాపిక్ గా మారినట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో సిఐ చిన్నమల్లయ్యని ప్రస్తుతం ఉన్నతాధికారులు విధుల నుంచి కూడా తొలగించారు ఆయన్ని. అయితే ప్రస్తుతము ఆయన నిన్న అర్ధరాత్రి సమయంలో ఆయనే వచ్చి వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. అంతేకాకుండా కూడా ప్రధానంగా కూడా మనం చెప్పుకుంటే బ్రాహ్మణపల్లిలోనే ఏప్రిల్ 29న చిన్నమల్లయ్య ఒక మహిళపై అత్యాచారం చేశారని, బలవంతంగా చేశారంటూ కూడా ఒక మహిళ వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆమెకి కొన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాత సిఐ చిన్నమల్లయ్య కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన కోసం అరెస్ట్ చేసేందుకు కానీ ఆయన అదుపులో తీసుకెందుకొని పోలీసులు ప్రయత్నించారు. దాంతో దాదాపు నెల రోజుల పాటు కూడా పోలీసులకు దొరకలేదు. అంతేకాకుండా కూడా డైరెక్ట్ గా హైకోర్టు, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన అప్పీల్ చేసుకున్నారు. అయితే 2 కోర్టులు కూడా బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో, అంతేకాకుండా కూడా 36 రోజుల పాటు విధులకి హాజరు కాకపోవడంతో కూడా చిన్నమల్లయ్యని ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. విధుల నుంచి పూర్తి కూడా తొలగించడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం అజ్ఞాతంలో ఉన్నటువంటి సిఐ చిన్నమల్లయ్య నిన్న అర్ధరాత్రి సమయంలో ఆయనే నేరుగా వచ్చి పోలీసులకి లొంగిపోయారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.